నువ్వు అసలు మనిషివేనా? కడుపుకి అన్నం తింటున్నావా, లేదా గడ్డి తింటున్నావా, లేదా ఇంకేమన్నా తింటున్నావా? నీ కన్నబిడ్డల లెక్కనే కదా వాళ్ళు కూడా. నీ కన్నబిడ్డలకు ఆపదస్తే కూడా నువ్వు గిట్లనే అలాని విషమిచ్చి చంపేస్తావా? అన్నంలో విషం పెట్టు అని గలకు చెప్తున్నావు. అదేదో ఆ విషం నువ్వే దీన్ని చచ్చిపోతే అయిపోతుంది. గా చిన్న పోరన్లు దీని అన్నంలా విషం పెట్టి చంపుర్రి అని అంటున్నావు. గా నోటికి గా మాట ఎట్లా వచ్చింది? గా మాట ఎట్లా అనుబుద్ధి అయింది? గా చిన్న పిల్లలల్లా నీ బిడ్డలు కనవలేరా? నీ కడుపులో ఉట్టలేరా? నీ కడుపులో ఉట్టిన సుంటోళ్ళ లెక్కనే కదా గా పిల్లలు కూడా. గిసుంటి మనుషుల్ని ఏం చేయాలి? ఎప్పటికైనా సరే గిసుంటి బుద్ధున్నోడిని ఏ రోజుకైనా సరే పిల్లల పాలు ఎమ్ముడే అవుతాడు. అయినా గింత ధైర్యంగా చెప్తున్నాడంటే అది గాయనకున్న ధైర్యమా, లేక ఆయన ఎన్నుకున్న ఇంకేదైనా ధైర్యమా? గా పిల్లల్ని సంపుదాం అనుకునేంత ధైర్యం ఇచ్చింది ఎవరు? గాయన వెనుక ఉండి నడిపిస్తుంది ఎవరు? గాయన ధైర్యం చూసిరా? గీడ కాకపోతే ఇంకో కాడ ఉద్యోగం చేసుకుంటా అని గంత ధైర్యంగా ఉన్నాడంటే ఎంత మంచిగా మన దగ్గర శిక్షలు ఉన్నాయో చూడుండ్రి. ఎంత భయం పెడుతున్నాయో. మన న్యాయ వ్యవస్థ ఎట్లుంది, మన శిక్షలు ఎట్లున్నాయి, తప్పు చేసుకునేటోడికి ఎంత ధైర్యం ఇస్తున్నాయి. ఈ వ్యవస్థ మారితే తప్ప, శిక్షలు మారితే తప్ప గీల ధైర్యం చచ్చేటట్టు లేదు. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పిల్లలందరూ మాకు కరెంటు లేదు, మాకు బువ్వ చక్కగా పెడతలేరని రోడ్ల మీద వచ్చేంత వరకు పై అధికారులు ఏం చేస్తున్నారు? నెల నెల తనిఖీలు చేయట్లేరా? నెల నెల గడ ఏం జరుగుతుందో చూడట్లేరా? గా చిన్న పిల్లలు రోడ్డు మీద ఎక్కిందంటేనే గా పై అధికారులు ఎంత మంచిగా పని చేస్తున్నారో అర్థమైంది. 10 రోజుల సంది గా పిల్లలు మాకు కరెంట్ లేదు, చక్కగా తిండి లేదు అని రోడ్డు మీదకి ఎక్కినప్పుడే అర్థమవుతుంది గాడ పై అధికారుల పనితనం, గాడ హాస్టల్ల పనితనం. గిసుంటి అని రావద్దు అంటే గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు అందరూ గవర్నమెంట్ బళ్ళల్లో చేరిస్తే గిసుంటి ఏం కూడా రావు. గప్పుడే గాడ మంచి చదువు ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి సదుపాయాలు కూడా ఉంటాయి. అయినా ఇది ఎన్ని తరాలైనా మారదు. గాడున్న చదువులు గట్లనే ఉంటాయి, గాడున్న అన్నము గట్లనే ఉంటుంది, గాడున్న కరెంట్ కష్టాలు కూడా గట్లనే ఉంటాయి, గా పోరగన్ల భవిష్యత్తు కూడా గట్లనే ఉంటుంది. ఇది ఎన్ని తరాలైనా ఎప్పటికీ మారదు. ఏం చేస్తుండ్రు? దీనివల్ల ఎండికి తక్కువ ఉంది, అలా వేసి అన్నం పెట్టి చంపేసి పట్టుకోవాలి. హలో హలో, ఇక్కడ 20 మంది ఉన్నారు. 20 మంది ఉన్నారు అన్న. ఫోటో పంపి అంటున్నా. వాళ్ళ ఫోటో పట్టరా? వాళ్ళ ఫోటో పంపి లేకుంటే అన్నంలో గురికి వేసి చంపేసి పడుకోవాలి. చచ్చిపోతారు, నీకు మారిపోతుంది. పాడుకోవాలి. ఇంకో దగ్గర ఉద్యోగం చేస్తాం.